నమస్కారం అండి. మీ పేరు? నా పేరు బొడిగ మనోహర్, 63వ డివిజన్, ఏం చేస్తుంటారు? నగరం, ఆటో డ్రైవర్ని. ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. ఏం చదువుకుంటున్నారు? పెద్ద బాబు వచ్చి 10th క్లాసు, చిన్న బాబు వచ్చేమో 8th క్లాసు, పిల్లలు వచ్చేమో 7th క్లాస్. ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ప్రభుత్వం పరిపాలన చాలా బాగుంది. ఎందుకంటే మాకు అమ్మ కూడా వస్తుంది, ఆటో డబ్బులు పడుతున్నాయి, ఇల్లు వచ్చింది, అన్ని విధాలుగా జగన్ వల్ల మాకు అంత విధాలుగా మాకు సేపే జరిగింది. వాళ్ళు మేమే కాదు, మాతో పాటు తోలుకున్న ఆటో డ్రైవర్లు కాడ, ఎంతమంది లేని వాళ్ళ కాడ ఇల్లు వచ్చింది, అందరికీ వచ్చింది. అన్ని విధాలుగా జగనే మళ్ళీ రావాలి. ఈ పథకాలన్నీ ఇచ్చేసి జనాలు సోమరపోతులు చేస్తున్నారు అంటున్నారుగా. సోమరపోతులను ఎవరు చేయట్లేదండి. ఎందుకంటే ఒక మనిషికి వచ్చి నెలకు వచ్చి 20,000 రూపాయలు కావాలి. జగన్ వచ్చేది 10,000 ఇస్తున్నాడు, లేకపోతే 15,000 ఇస్తున్నారు, లేకపోతే సంవత్సరానికి వచ్చి ఒకరికి వచ్చి చేతికి వచ్చి 16,500 ఇస్తున్నాడు. డాక్టర్ వాళ్ళకి రుణమాఫీ చేస్తున్నాడు. అవి మొత్తం అవన్నీ జగన్ వల్ల ఇస్తున్న సోమరపోతులు ఎవరు జగన్ సామాన్యులు లేని వాళ్ళనే, పేదరికం వాళ్ళని అందరిని ఆదుకుంటున్నాడు జగన్ గారు. ఆ సోమరపోతులు ఎవరు ఒక కుటుంబానికి వచ్చి 2,50,000 రూపాయలు కావాలి, 3 లక్షలు కావాలి సంవత్సరానికి వచ్చి. ఎలా సోమరపోతులు అవుతారండి? మరి ఈ పథకాలు తీసుకొని అంటే జనాలకి 10 రూపాయలు ఇచ్చేసి 100 రూపాయలు లాగేసుకుంటున్నారు జనాల దగ్గర అని చెప్పేసి అంటున్నారు కదండి. అలాగని చంద్రబాబు టైంలో లాస్ట్లో కూడా పసుపు కింద 10,000 ఇచ్చాడు, అంతమించి ఏమి ఇవ్వాల. ఎవరు డబ్బులు ఎవరు లాక్కూడలేదు, ఇచ్చే కూడా కావాలిగా. నువ్వు నా 10 రూపాయలు ఈయన 10 రూపాయలు ఇచ్చేసి ఈ రేట్లు పెంచేసి 100 రూపాయలు లాగేసుకుంటున్నాడు జనాల దగ్గర అంటున్నారు కదండి. ఏమంటే అవన్నీ ఉట్టి మాటలే అండి. మన రాష్ట్రం మామూలుగా మన ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, అన్ని రాష్ట్రాల్లో రేట్లు పెరిగినాయి. తమిళనాడులో పెరిగినాయి, తెలంగాణ రాష్ట్రం ఎలాంటి రాష్ట్రం, ఐటీ కంపెనీ ఎలా ఉన్నాయి, వాళ్ళకి 7 లక్షలు 8 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ధరలు ఎక్కడ తగ్గదు, అన్ని రాష్ట్రాలు పెరిగినాయి. ఏంటంటే ఈ కరోనా వల్ల అన్ని విధాలుగా. సరే, మన జగన్ గారు ఎంతో బాగా మనకు ఆదుకున్నారు. ఇంటింటికి వచ్చి మెడిసిన్, ఇంటింటికి వచ్చి డబ్బులు అన్ని విధాలుగా సహాయం చేశాడు. ఏ రాష్ట్రంలో పెంచను కూడా, ఏ రాష్ట్రంలో 24 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఎవరు అమలు చేయట్లేదు, ఒక జగన్ గారు అమలు చేస్తున్నారు. మరి మళ్ళీ జగన్ కనుక సీఎం అయితే రాష్ట్రం ఏపీలో ప్రజలంతా వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉందంటున్నారు కదండి. అది చంద్రబాబు నాయుడు భ్రమ, పవన్ కళ్యాణ్ భ్రమ. ఎవరు అలా అనుకోవట్లేదు. ఇప్పుడు శ్రీలంక వెళ్ళిపోయింది అనుకుంటా, ఏమైనా వెళ్ళిందా? వాళ్ళ భ్రమ చేసుకున్నారుగా. పాకిస్తాన్ వెళ్ళింది అన్నారు. అది దేశాలు అయ్యి, మన రాష్ట్రాలు ఇవి. ఎవరైనా సరే జగనే రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన పనులు చేసిన పథకాలు నేను చెబుతున్నాడు. మేము ఏలూరులో 7 లక్షల మంది జనాలు వచ్చారు. ఇసుకైతే రాని జనాలు వచ్చారు. ఇసుకైతే రాని జనాలు వచ్చారు. ఎవరి వల్ల చేయలేదు, ఎవరి వల్ల ఏం చేయలేదు. అవన్నీ బ్రాహ్మణ మాటలే. గెలవని వాళ్ళు జగన్ మీద గెలవలేక ఈ మాట చెబుతూ ఉంటారు. ఆయన ఉట్టి మాటలే. మరి అసలు జగన్ ఏ పని చేయలేదు. జగన్ ఒక సైకో అని అంటున్నారు కదండి. ఇప్పుడు ఆయన గురించి ఒకవేళ మాట్లాడితేనే తీసుకెళ్ళి కొట్టేస్తున్నారు అని అంటున్నారు. కానీ రౌడీ రాజకీయం నడుస్తుంది ఇక్కడ అంటున్నారు కదండి. ఎవరిని కొట్టారండి? మీరంత పబ్లిక్లు 10 మంది వచ్చి మీరు అడుగుతున్నారు, మేము కొట్టారామన్నా చెప్పండి. నువ్వు కొట్టారా? ఇప్పుడు సాడిగా బోర్డు కాదు, మేము అడుగుతలేదుగా. నిజాయితీగా పళ్ళు దగ్గర ఎక్కడ మీద దగ్గర ప్రజల పాలన ఎలా ఉంది మేము అడుగుతున్నారు. మేము కొట్టారు ఎవరన్నా? అది టీడీపీ వాళ్ళు అనే బ్రహ్మలు, జనసేన అనే బ్రహ్మ, సిపిఎం బీజేపీ వాళ్ళందరూ కలుసుకొని మోడీ గారు కాళ్ళు పట్టుకుని వెళ్ళి మా చంద్రబాబు నాయుడు ఈ పనులను చేస్తున్నాడు. మరి వాళ్ళే కాదు, జగన్ గారి సొంత చెల్లెలు కూడా, ఆవిడ కూడా అసలు నువ్వేం అభివృద్ధి చేసావు అని చెప్పేసి అడుగుతుంది కదా వాళ్ళ అన్నయ్యని. ఏమంటే జగన్ గారు చెల్లెలు చేస్తుందంటే ఆమె ప్రయత్నం అనుకోండి. ఆమె పార్టీలోకి వచ్చింది, ఇందులోకి వచ్చింది, అన్నీ చేస్తుంది. తెలంగాణలో పార్టీ పెట్టింది, ఆమె గాలికి వదిలేసింది, మళ్ళీ వచ్చి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. జగన్ గారు కానీ ఏమన్నా చర్మగా ఒక మాట అన్నారా? దేవుడు చూసుకుంటాడు అన్నీ. అంత మనకు బంధుత్వాలు ముఖ్యంగా మన పార్టీ ముఖ్యం. మరి తెలంగాణలో ఒక అవినీతివంతుడిని గద్దెదించాను, ఇక్కడ కూడా ఈ అవినీతివంతుడిని కూడా గద్దెదించుతాను అని చెప్పేసి అంటున్నారు కదా ఆవిడ. తెలంగాణలో అవినీతి వల్ల దించుతాం అనే భ్రమ. ఎందుకంటే ప్రజలు మార్పు కావాలనుకున్నారు, వేసుకున్నారు అంతవరకే. జగన్ కాదు ఆమె దింపుతాం, నేను అమ్మలు వచ్చినామా జగన్ వల్ల ఎవరిని దింపుతామా? ఇప్పుడే 2024 కాదు, 30 సంవత్సరాలు జగన్ సీఎం. మరి జగన్ గారిని పులివెందులో ఓడిస్తానంటున్నారు కదండి. ముందు అక్కడ చంద్రబాబు నాయుడు పోటీ చేయాలిగా. అసలుకి ఎలా ఓడిస్తే పోటీ చేయకుండా అన్ని కళ్ళ భ్రమలు కంటమే. అర్థమైందా? చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, బీజేపీ అయినా, సిపిఎం అయినా, ఇంకెవరుతున్నా సరే జగన్ గారిని ఇంటికి కూడా పెగలేరు. పులివెందుల్లో నేనే అవసరం లేదు, మా అభ్యర్థి అయినా చాలు జగన్ ఓడియడానికి అని చెప్పేసి అంటున్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు. పులివెందులో కాదండి, ముందు నారా లోకేష్ బాబుని గంజ చిరాయించి మంగళగిరిలో పోటీ చేసి ఓడిస్తామని చెప్పండి. అది పులివెందు అక్కర్లా. విజయవాడ సెంట్రల్ విజయవాడలో ఉన్న పక్కన ఉన్న మంగళగిరి, గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో
చంద్రబాబు నాయుడు అబ్బాయి లోకేష్ బాబుని గంజి చిరంజీవితో పోటీ చేసి ఓడిస్తే గెలిపించిన అది చాలు. అదేంటండి ఆయన మొన్నటిదాకా యువగాలం చేశారు, మళ్ళీ ఇప్పుడు శంకారాం అని చేస్తున్నారు. జనాలు కూడా ఓ కుప్పలు తెప్పలుగా తరలొస్తున్నారు కదండి చూడటానికి. అన్ని కుర్చీలు తెప్పించి ఏమి అక్కడ ఎప్పుడో కనపడే టీవీలో మళ్ళీ కనిపిస్తలా. జగన్ దెబ్బకే మొత్తం వెనక్కి వెళ్ళిపోయాడు నారా లోకేష్ బాబు. మరి జగన్ ప్రజల్లోకి రావట్లేదు, పరదాల చాటునే తిరుగుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు కదండి. కళ్ళు లేని వాళ్ళు గుడ్డోళ్ళు ఎన్నో చెబుతారు. కళ్ళు ఉన్న వాళ్ళు జనాలకు వచ్చి రేపొద్దున్న 18 తారీఖున రాత్రి వాళ్ళ మీటింగ్ ఉంది. జగన్ ప్రజల్లోకి వస్తున్నాడో లేకపోతే అడవుల్లోకి వస్తున్నాడో వాళ్ళు చూస్తారు. కళ్ళు లేని వాళ్ళు చెబుతారు. మరి ఎలక్షన్ ముందు కాబట్టి వస్తున్నాడు. ఇంతవరకు ఇప్పుడు 4 ఏళ్ళు అవుతున్నా కానీ అసలు జనాల్లో తిరగలేదు. అంతకుముందు పాదయాత్ర అప్పుడు వచ్చి అందరికి ముద్దులు పెట్టేసి వెళ్ళాడు. ఇప్పుడేం పిడిగుద్దులు గుద్దుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు కండి. జగన్ గారు పాదయాత్ర చేసిన స్టేజ్ మీద చేసిన పిల్లలైనా ఎవరైనా సరే ఎవరికి ఇవ్వాల్సిన బట్టన్ నొక్కి జగన్ గారు అందరూ డబ్బులు ఇస్తున్నారు. ఎవరికి అవినీతి పరి లేకుండా బడ్డీ కొట్టే వాళ్ళకి, సాకల వాళ్ళకి, మంగళ వాళ్ళకి, మాది వాళ్ళకి, మాల వాళ్ళకి అందరికీ ఎవరికి ఏమి లేకుండా డబ్బులు ఇచ్చే బట్టన్తో అవినీతి లేకుండా జగన్ నొక్కుస్తున్నాడు. మరి ఇప్పుడు ఓట్ల కోసం ఆయన ప్రజల్లోకి వస్తున్నారని అంటున్నారు కదండి. ఓట్ల కోసం వచ్చేదే ఉందండి. 5 సంవత్సరాలు బట్టి జగన్ గారు అనుకున్నారు. కొత్త పార్టీ ఏం కాదుగా, కొత్త ఏం కాదుగా, పాతగా మళ్ళీ గెలవాలి. 2024లో మళ్ళీ ప్రజాస్వామ్యంలో మాలో ఉండాలి. అది